నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను తీహార్ జైలుకు పంపారు. ఈ కేసులో మార్చి 21న ఈడీ అధికారులు కేజ్రీవాల్ను అరెస్టు చేసి ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. దీంతో కోర్టు 2 దఫాలుగా ఈడీ కస్టడీకి అప్పగించింది. సోమవారం ఈడీ కస్టడీ గడువు ముగియడంతో మరోసారి అధికారులు కేజ్రీవాల్ను కోర్టులో హాజరుపరిచారు. ఈడీ వాదనలు విన్న తర్వాత కోర్టు కేజ్రీవాల్కు ఈ నెల 15 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. దీంతో తీహార్ జైలుకు తరలించారు. ప్రస్తుతం తీహార్ జైలు నంబర్ 1లో మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఉన్నారు. జైల్లోని నంబర్ 7లో మాజీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్, జైల్లోని నంబరు 5లో ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ఉన్నారు. ఇదిలా ఉంటే కేజ్రీవాల్ ఇప్పటికే 2 సార్లు తీహార్ జైలుకు వెళ్లాడు. 2012 అక్టోబర్లో అన్నా హజారే చేపట్టిన ఉద్యమ సమయంలో మొదటిసారి అరెస్ట్ అయ్యి తీహార్ జైలుకు వెళ్లారు. 2014లో బీజేపీ నేత నితిన్ గడ్కరీ వేసిన పరువు నష్టం కేసులో 10,000 రూపాయల బెయిల్ మొత్తాన్ని చెల్లించడానికి నిరాకరించడంతో 2 రోజుల పాటు కేజ్రీవాల్ తీహార్ జైల్లో గడిపారు. ప్రస్తుతం ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో కేజ్రీవాల్ తీహార్ జైలుకు వెళ్లారు. తీహార్ జైలులో కేజ్రీవాల్కు అండర్ ట్రయల్ ఖైదీ 670 నంబర్ను కేటాయించారు. జైలులో నంబర్ 2లోని వార్డ్ నెంబర్ 3లో కేజ్రీవాల్ను ఉంచారు. జైలు గది బయట 24 గంటల పాటు 2 భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేశారు. తీహార్లో కేజ్రీవాల్ను కలిసేందుకు 5 సందర్శకులకు అనుమతి కల్పించనున్నారు. వారానికి 2 సార్లు కేజ్రీవాల్ భార్య, కుమార్తె, కుమారుడు, ప్రైవేట్ సెక్రటరీ బిభవ్ కుమార్, రాజ్యసభ ఎంపీ, ఆప్ జాతీయ ప్రధాన కార్యదర్శి సందీప్ పాఠక్కు ములాఖత్లో కలిసేందుకు అనుమతి కల్పించారు. ప్రతిరోజు ఒక ఫోన్ కాల్ 5 నిమిషాలు మాట్లాడేందుకు అనుమతించారు. కేజ్రీవాల్ జైల్లో 24 గంటల పాటు సీసీటీవీ పర్యవేక్షణలో ఉండనున్నారు. కేజ్రీవాల్కు జైలులో స్పెషల్ డైట్, ఇంటి భోజనం, వైద్యులు సూచించిన మందులు, షుగర్ కిట్, బెడ్, మ్యాట్రిస్, 2 దిండ్లు, దుప్పట్లు అనుమతిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఒకవేళ షుగర్ లెవెల్స్ సడన్ గా పడిపోతే అందుకోసం గ్లూకోజ్, చాక్లెట్లు ఇచ్చేందుకు కూడా అనుమతించింది. జపమాల, రామాయణం, భగవద్గీత, హౌ ఫ్రేమ్ మినిస్టర్ డిసైడ్ పుస్తకాలకు కేజ్రీవాల్కు అందుబాటులో ఉంచారు. ఏప్రిల్ 15వ తేదీ వరకు తీహార్ జైలులోనే కేజ్రీవాల్ ఉండనున్నారు. అక్కడి నుంచి పాలనను కొనసాగించనున్నారు. ఇదే నేపథ్యంలో ఆప్ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీలోని 5 మంత్రులను త్వరలోనే అరెస్టు చేయనున్నట్లు తెలిపారు. వారి అక్రమ అరెస్టు రంగం సిద్ధం చేస్తున్నారని తెలిపారు. ఇలాంటి అరెస్టులకు ఆప్ పార్టీ భయపడదని చెప్పారు. మరి ఆ 5 మంత్రులు ఎవరు, ఏ కేసులో వారిని అరెస్టు చేయనున్నారు అనేది తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు.